నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడ A+ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున యేసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మనందరికీ పండుగైంది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువల్ని అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధనల్ని, ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. గత 5 ఏళ్లలో అసమర్థ పాలన వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నేను ఎంత లోతుకు పోతే అన్ని ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. ఇలాంటి విధ్వంసం నా జీవితంలో చూడలేదు. మను సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తున్నాం. 18 నెలల్లో రాష్ట్రం నిలదొక్కునే పరిస్థితికి తీసుకువచ్చాం. ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. మనకు గుర్తొచ్చేది సేవ. నేను చాలాసార్లు చెప్పాను, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. మన ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ ఈ 3 కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా, ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేసినటువంటి కేంద్రాలు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివాడంటే అది విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడు కూడా ఈరోజే కాదు, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి, క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. అదే మరి మత సామరస్యాన్ని కాపాడాం. ఈ 18 నెలలు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు. 19, 24 ఇప్పటికి నేను 4వసారి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు. కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. నేను ఎంత లోతుకు పోతే అంత. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సాయంత్రం 4 గంటలకి పులివెందుల చేరుకుంటారు. అనంతరం అక్కడ వైసీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం 10:30 పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని బాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. దండోరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ ముందుగా యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్ ని ప్రశంసించిన అనంతరం హీరోయిన్ల అందం చీరలోనే నిండుగా కప్పుకునే బట్టలోనే ఉంటుందని శివాజీ వ్యాఖ్యానించారు. బహిరంగంగా అతిగా కనిపించే దుస్తులు వేసుకుంటే గౌరవం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అందం అంటే గౌరవంతో పాటు ఉండాలి. గ్లామర్ ఓ స్థాయి వరకు బాగుంటుంది, దాన్ని దాటిపోతే విమర్శలు తప్పవు అంటూ చెప్పుకొచ్చారు. అలాగనే స్త్రీ స్వేచ్ఛను ప్రస్తావిస్తూ స్వేచ్ఛ అనేది అదృష్టమని, దాన్ని మనమే కోల్పోకూడదని చెప్పారు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ
కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జి ఎల్లటూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజంపేటలో బంద్ పాటించారు. ఈ రాజంపేటను ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అన్ని రకాల భౌగోళికంగా ఈ 3 ప్రాంతాల నియోజకవర్గాలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వానికి. ఎందుకంటే 6 లక్షల మంది ఓటర్స్ కలిగినటువంటి ఈ రాజంపేట కోడూరు ప్రాంత వాసులందరూ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క బిడ్డల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ బంద్ కార్యక్రమాలు, అన్ని రకాల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అంతిమంగా బంద్ను నిర్ణయించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ బంద్లో స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామి. తిరుమలలో ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయం సామాన్య భక్తులకే కేటాయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా చేయడానికి ఇప్పటికే అనేక సమాలోచనలు, సమీక్షలు చేయడం జరిగింది. 23,64,000 మంది ఈ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 1,89,000 మందికి డిప్ సిస్టమ్ లో టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 30, 31 జనవరి 1 ఈ 3 రోజులు ఈ డిప్ సిస్టమ్ ద్వారా, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం. తర్వాత 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి, దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపుగా 30వ తారీఖున 20 గంటలు, 31వ తారీఖున 19 గంటలు, అలాగే 1వ తారీఖునంతా కూడా అదే విధంగా గంటలు ఎక్కువగా పెంచి సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యత. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేలా ర్యాలీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మాగాంధీ పార్క్ వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. ర్యాలీలో టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖ, ప్రజా ప్రతినిధులు మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత అవసరమని పిలుపునిచ్చారు. సమిష్టిగా కృషి చేసినప్పుడే ఈ సామాజిక శత్రువును ఓడించగలమని అన్నారు. ముద్దు గంజాయి తీసుకోకు, గాలిలో కలలకు పడద్దు మత్తు దారి మరణానికి రహదారి. మత్తు పదార్థాలని నిర్మూలిద్దాం. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు.
గంజాయి మాయలో పడద్దు, మత్తుతో జీవితం చిత్తు చిత్తు, చిత్తు చిత్తు, మత్తుదారి. ఒక మహమ్మారిలాగా వ్యాపించింది ఈ మాదక ద్రవ్యాల వినియోగం. గతంలో ఎప్పుడు అనుకునేవాళ్ళం ప్లేగ్ వ్యాధి వచ్చింది, కలరా వచ్చింది, క్షయ వచ్చింది, వందలాది మందిని తీసుకొని వెళ్ళిపోతుంది, చనిపోతున్నారని చెప్పి మనం అనుకునేవాళ్ళం. అదే పరిస్థితి ఈ రోజున మన భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఒక భయంకరమైన వ్యాధిలాగా వ్యాపించింది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహమ్మారి, ఈ మాదక ద్రవ్యాల వినియోగం మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి, ఇదొక సామాజిక రుగ్మతగా మారింది, తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఒక ఇనుప పాదం మోపాలని ఈ రోజున పోలీసు వ్యవస్థలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆకే రామకృష్ణ గారి నేతృత్వంలో ఈగిల్ అని ఒక సంస్థని ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉండేది, గంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, చాలా విపరీతంగా అవి అమల్లోకి వచ్చాయి, వినియోగంలోకి వచ్చాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉండటానికి వీలేదు. మన రాష్ట్రంలో ఈ డ్రగ్స్ వినియోగం, మాదక ద్రవ్యాల వినియోగం ఏ పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని ఈ ఈగిల్ వ్యవస్థని ఏర్పాటు చేయటం, ఈ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత చాలా వరకు మన రాష్ట్రంలో గంజాయి వినియోగం కానీ, డ్రగ్స్ వినియోగం కానీ, గంజాయి దాన్ని ఒక ఏమంటారు దాన్ని గంజాయిని ఈ రోజున దాన్ని ఒక వ్యాపారంగా దాన్ని వినియోగించడం కానీ మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత సామాన్య అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి యువత పెడదోవ పట్టి ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి పరిస్థితులు. గతంలో ఎప్పుడు కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలుంటే ఈరోజు ప్రత్యక్షంగా ప్రభుత్వమే ఒక శక్తిగా మారి ఈగల్ పేరుతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త వింగ్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం ఉన్నది, ఎక్కడ పండిస్తూ ఉన్నారో అటువంటి పంటలను నాశనం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా టెక్నాలజీని వినియోగించుకొని పూర్తి స్థాయిలో ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు సైతం ఈరోజు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన గుంటూరు ప్రాంతం చదువులకు అడ్డాగా ఉన్నటువంటి ఈ గుంటూరు ప్రాంతాన్ని డ్రగ్స్కి అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గతంలో పాలకులుగా ఉన్నటువంటి కొంతమంది డ్రగ్స్ను పెంచి పోషించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఎవరు డ్రగ్స్ మాఫియా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి ఐజీపీ గుంటూరు త్రిపాఠి గారికి, ఎస్పీ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. మన రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 40,000 విద్యా సంస్థల్లోని మేము ఈగల్ క్లబ్స్ ప్రారంభించాం. ప్రధానమైన ఉద్దేశం ఈ డ్రగ్స్, గంజాయి బారిన ఏ విద్యార్థి పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మేము ఈగల్ ద్వారా, అదేవిధంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా చాలా ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి పంట సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ద్వారా ఓపియాట్స్ అబ్యూస్ జరగకుండా, అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ అని చెప్పేసి ట్రైన్స్లో సరఫరా కాకుండా ఎక్కడెక్కడే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. ఎవరైతే విద్యార్థులు అడోలసెంట్ ఉంటారో 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు, ఆ విద్యార్థులు నికోటిన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అలవాటు పడితే ఇంకా తర్వాత గ్రాడ్యుయేట్గా అయ్యి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంది.
కాబట్టి సేఫ్ క్యాంపస్ జోన్లను ప్రత్యేకంగా విద్యార్థులకి టీచింగ్ లా అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చివరిగా ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇటీవల కాలంలోనే ఇంటర్ స్టేట్ నెట్వర్క్స్ కూడా చాలా బ్రేక్ చేశాం. మనకి గుంటూరు పోలీస్ అండ్ గుంటూరులో రాజకీయం నేతృత్వం అందరూ కలిసి ఈరోజు డ్రగ్స్ అగెన్స్ట్లో అవేర్నెస్ ప్రోగ్రాం మనం నిర్వహిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో గుంటూరు ప్రజలు ప్రత్యేకంగా యూత్కి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా ఉంది. మనం మల్టీఫోల్డ్ అప్రోచ్తో దాంట్లో వెళ్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల ద్వారా చెప్పించడం కి మాకు డ్రగ్స్ వద్దు, ఇక్కడ డ్రగ్స్ రాకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్స్కి వ్యాపారాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు అందరి మీద మనం బాగా కఠినంగా చర్య తీసుకుంటున్నాను. అందరికీ రిమాండ్ చేసి జైలు పంపడమే కాదు, వాళ్ళ మీద ఇంకా బాగా ఎగ్జాంపులరీగా మనం చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పీటీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్ ఇక్కడ నుంచి బయట పంపిస్తాము. ఇంకా ప్రజలకి చూసే విధంగా ప్రజలు చూసి వాళ్ళకి చెప్తుంది దీస్ ఆర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు సొసైటీకి వాళ్ళు వద్దు, సొసైటీ కోసం వాళ్ళు రోగాలు ఉన్నారు, అది చేసే విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. దానికోసం ఈ ర్యాలీ ఈరోజు మనం నిర్వహిస్తున్నాను. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మనం ఒక యాంటీ డ్రగ్ ర్యాలీ ఎమ్మెల్యే ఈస్ట్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో అదే విధంగా రాష్ట్రంలో కూడా డ్రగ్స్ చాలా వైడ్ స్ప్రెడ్గా వ్యాపించాయి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈగల్ గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు చాలా పవర్ ఫుటింగ్ మీద మేము దాని మీద పని చేస్తున్నాము. గుంటూరు జిల్లాలో కూడా లాస్ట్ 3 monthsలో 200 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అది కన్జ్యూమర్ ఉండొచ్చు, అమ్మేవాడు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళకి ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి సంపాదించారు గాంజా వ్యాపారం చేసి, అది కూడా దాన్ని కూడా ఫ్రీజ్ చేసి దాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువతలో గాంజా ఎక్కువ పెరిగింది. దాని మీద అవగాహన కోరుకు యువత చాలా సరదాగా చాలా చిన్న విషయం అనుకొని చాలామంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు, గాంజా వాడడం స్టార్ట్ చేస్తున్నారు. గాంజా జోలికి పోతే పరిస్థితి ఎలా ఉంటాయి, క్రిస్టియానిటీ మతం కాదు మార్గమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్డులోని తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరిమణులకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే క్రీస్తు బోధనల్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలియజేశారు. ద్వేషం, హింస పెరుగుతున్న ఈ కాలంలో క్రిస్మస్ మనకు శాంతి మార్గాన్ని చూపుతుందని తెలియజేశారు. క్రిస్టియానిటీ మతం కాదని అది ఒక మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, ఏపీ ఐసీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి రాజా మాస్టర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు గుడిమెట్ల దయారత్నం, టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిడతల బాపురావు, సౌపాటి రత్నం, చిలక వెంకటేశ్వర్లు, ఎర్రంగుంట్ల ఆనందు, చిట్టెం సింధు, లోకేష్, సుందరరావు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి ఎస్ఎస్ఎల్ గుంటూరు నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు గారికి, అలాగే దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ నిత్యం తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేటువంటి పెద్దలు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు గుడిమెట్ల దయారత్నం గారికి, అలాగే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి జెండాను కిందకి తెచ్చకుండా అనేక కార్యక్రమాల్లో అధికారం ఉన్నా లేకపోయినా నాకు తోడుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి ఎస్సీసీఎల్ నాయకులు
సోపాటి రత్నం గారు కానీ, రవి గారు కానీ, లాజరస్ గారు కానీ, వెంకటస్వామి కానీ, మధు కానీ, అలాగే మా లోకేష్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, రమేష్ గారు, దాసు, అలాగే మన చిన్న, అనేక మంది అందరి పేర్లు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు హృదయపూర్వకమైనటువంటి, అలాగే మన సింధు గారికి, మిగతా ఈ వేదిక మీద ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి పెద్దలు కోయలమూడి రవీంద్ర గారికి, అలాగే మరొక పెద్దలు ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం మన అధిష్టానం ఎంచుకున్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు, జిల్లా అధ్యక్షులు. ఆయన కూడా ఎంతో పోరాటాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మన్నలు పొంది ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, అలాగే చైర్మన్ కూడా బాధ్యతలు వహిస్తా ఉన్నారు. అలాగే మరొక పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నటువంటి దాసరి రాజా మాస్టర్ గారు, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారికి, మాస్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. మనం ప్రతి సందర్భంలో కూడా మాకు అన్ని విషయాల మీద ఒక మంచి ఆలోచన ఇచ్చేటువంటి మాస్టర్ దైవ సాయం గారు, అలాగే పెద్దలు గుడిమెట్ల దయారత్నం గారికి, ముందున్నటువంటి మీకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఇందాక మాట్లాడినటువంటి ముందుగా అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు నదీ రామన్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎల్లి మాణిక్యాలరావు గారికి, జనసేన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారికి, మన ఏపీఐడిసి చైర్మన్ ప్రభాకర్ గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్ గారికి, అలాగే దయారత్నం గారు, ఫాదర్ గారు, అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా యేసుప్రభు గురించి ఫాదర్ గారు చెప్పారు. దయ, కరుణ, ప్రేమ, అందరూ సమాన భావంతో ఒకరికొకరు సేవ చేసుకుంటూ అందరి పట్ల ప్రేమగా ఉండి తోడ్పాటు కోసం ఈ యొక్క యేసుప్రభు జన్మించాడు. అట్లాగే 1842లో మన గుంటూరులో ఆంగ్లో ఇండియన్ పాఠశాలను ఒకటి పెట్టారు. అదే ఇప్పుడున్న ఈసీ కళాశాల. అప్పుడు అక్కడ ఫాదర్ అయ్యర్ గారిని వచ్చారు. అయ్యర్ గారే మొదటగా గుంటూరు పట్టణంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరిపించారు. చరిత్ర చెబుతుంది ఇదంతా. దాని తర్వాత ఫాదర్ గన్ గారు వచ్చారు. గన్ గారు వచ్చి హాస్పిటల్స్ సేవ, మనం చూసాం కుగులర్ హాస్పిటల్, ఎంతమంది అక్కడ జన్మించారు. ఆ రోజుల్లో నర్సింగ్ లేని రోజుల్లో సుమారు 70-80 ఏళ్ళు 100 ఏళ్ల కిందట వాళ్ళు మనందరూ ఆరోగ్యం కోసం ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ ఏ విధంగా సేవ చేశారు అంటే యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడనే దానికి ఒక నిదర్శనం వాళ్ళ యొక్క గుంటూరుకు చేసిన సేవ. పేదవాడి ఆరోగ్యానికి అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల వలన రాష్ట్ర ప్రజలు అనారోగ్యాల పాలు కాకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. పీపీపీ మోడ్ లో మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా అభివృద్ధి చెందుతుందని కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విధానాన్ని వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్ అర్థం చేసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెద్ద ఎత్తున పేద మధ్య తరగతి ప్రజలకు వైద్యం భారం కాకూడదనేటువంటి ఆలోచనతో వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక పక్కన ఇస్తూనే ఎవరైనా అత్యాధునికమైనటువంటి వైద్యానికి అవసరమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో
ఆసుపత్రుల్లో వైద్యానికి వచ్చి వారి దగ్గర ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు ఇప్పటికే 560 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ 7,80,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఈరోజు ముఖ్యంగా 86 లక్షల రూపాయలు ఇప్పుడు అనేక డివిజన్లు ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరాన్ని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటువంటి సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ దేవుడు ఆయన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఒక పక్కన మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పీపీపీ విధానంతో ఏదైతే కళాశాలలు నిర్మించేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారో దానికి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు గగ్గోలు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కట్టబోయేటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి కమిషన్లు దండుకొని తిరిగి ఆ కమిషన్లు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఎక్కడ అతన్ని నిలదీస్తారనేటువంటి ఆలోచనతో ఈరోజు తనకు ఉన్నటువంటి సైకో సైన్యాన్ని వాడుకొని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా సంతకాల సేకరణ పేరుతో గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వ్యక్తి, ఆలోచించేటువంటి వ్యక్తులు, మేధావులు, అలాగే అనేక మందికి గుంటూరు ఈస్ట్ 6వ మండలం డాక్టర్ సనిక్కల ఉమాశంకర్ గారి కార్యాలయం నందు అటల్ మోడీ సుపరిపాలన యాత్రను పురస్కరించుకుని మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఉపాధ్యక్షులు అండ్ గుంటూరు ఈస్ట్ కార్యక్రమ ఇన్ఛార్జి కాపు రామచంద్రరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా డిసెంబర్ 25న భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ రోజున సుపరిపాలన దివస్ గా భారత ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని నాయకులు గుర్తు చేశారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతంలో అటల్ జీ స్మృతికి గుర్తుగా 3 ఎకరాల స్థలాన్ని స్మృతివనంగా కేటాయించి అటల్ జీ విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నట్లు వివరించారు. ఆ రోజున అటల్ జీ సేవలను స్మరించుకుంటూ నిర్వహించబోయే కార్యక్రమానికి 3 జిల్లాల నుంచి, ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ 6వ మండలం నుంచి అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అటల్ జీ అభిమానులు భారీగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి డాక్టర్ సనిక్కల ఉమాశంకర్ గారు కార్యక్రమానికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకి అల్పాహారం మరియు భోజన సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, కార్యక్రమ ఇన్ఛార్జి అండ్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ జైన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశు సత్యనారాయణ, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అజాతశత్రువు భారతరత్న మాజీ ప్రధానమంత్రి గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన పరిపాలన ఒక సుపరిపాలన కాబట్టి ఆయన జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత వాజ్పేయి గారిది. అలాంటి మహానుభావుని యొక్క విగ్రహం అమరావతిలో ఆయన జయంతి అయినటువంటి డిసెంబర్ 25వ తేదీన ఆవిష్కరణ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉపస్థితిలో, అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రుల ఉపస్థితిలో ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గుంటూరు నుంచి కూడా అందరూ, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వాజ్పేయి గారి అభిమానులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ తప్పకుండా రావాలని కూడా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.